మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభువారు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. కీర్తన 32వ కీర్తన 9వ చరణంలో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం, చదువుకొని ధ్యానం చేద్దాం. కీర్తన 32వ కీర్తన 9వ చరణంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలేను అనే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఈ మాటకు అర్థం ఏంటంటే, బుద్ధి జ్ఞానము అనేది గుర్రముకు కంచరగాడిదకు, జంతువులకు బుద్ధి జ్ఞానము అనేవి ఉండవు. అవి బుద్ధి జ్ఞానము లేవు కాబట్టి అవి సాధు కావటానికి, దగ్గరకు రావటానికి, అవి చెప్పినటువంటి పనిని చేయటానికి అవి తిరస్కరిస్తాయి కాబట్టి, లోబడవు కాబట్టి, చెప్పినటువంటి పనిని చేయవు కాబట్టి, ఒకవేళ వాటిని మరి సాధువు చేసుకొని మనం చెప్పినట్లుగా అది వినాలి అనంటే, మనం చెప్పినట్లుగా అవి చేయాలంటే, ఒక మాటలో అవి మనకి లోబడి ఉండాలి అనంటే వాటికి మరి వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలేను. కారణం ఏంటి అంటే, వాటికి తెలివి, వివేకము, వివేచన అనేది ఏది కూడా వాటికి ఉండవు కాబట్టి, అలాంటి మాట వినని వాటికి, లోబడిన వాటికి లోబర్చుకోవటానికి, నీ దగ్గరకు రావటానికి వాటికి వారు, కళ్ళెము ఎంతో అవసరం. కారణము వాటికి బుద్ధి జ్ఞానము లేవు కాబట్టి. అలాగనే వాక్యము మనతో ఏమని మాట్లాడుతుందంటే, అలాంటి జంతువుల వలె మీరు ఉండకూడదు. అలాగా వాటికి లేనిది ఏంటి అంటే, బుద్ధి జ్ఞానము అనేది వాటికి లేవు. అవి లేవు కాబట్టి అవి లోబడిన తత్వముతో అవి దూరముగా ఉండటానికి ఇష్టపడతాయి. నీ దగ్గరకు రావటానికి, నీతో కలిసి ఉండటానికి అవి ఇష్టపడవు. కారణము బుద్ధి జ్ఞానము లేదంటే తెలివి, వివేకము వాటికి ఉండవు కాబట్టి. అలాగనే మానవుని యొక్క విశ్వాస జీవితములో, క్రైస్తవ భక్తి జీవితములో ఈ బుద్ధి జ్ఞానము లేకపోతే దేవుని దగ్గరికి రావటం, దేవునికి విధేయత చూపించటం, దేవునికి లోబడటం, ఆయన చిత్తానికి అప్పగించుకోవటం, ఆయన చిత్తానుసారంగా జీవించటానికి మనిషి లోబడడు కాబట్టి, మాట వినడు కాబట్టి, మరి అలాగా
మీరు ఉండకూడదు అన్నట్లుగా వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యొద్ద ఉన్నవి. దేవుడు మానవుని కలుగు చేసేటప్పుడు ఆ యొక్క బుద్ధి, జ్ఞానము, వివేకము, వివేచన అనేది ప్రభు మానవునికి అనుగ్రహించాడు. మానవుల యొక్క గుణ లక్షణాలలో అవి ఉండేటట్లుగా ప్రభు అనుగ్రహించాడు. అలాంటప్పుడు మానవుడు ఎప్పుడు కూడా బుద్ధితో ప్రవర్తించినప్పుడు తన జీవితాన్ని మంచిగా కొనసాగించగలడు. జ్ఞానంగా ఉన్నప్పుడు ఎలాంటి అవకతవకలు లేకుండా ఇబ్బందులలో అనేక విషయాలలో చిక్కబడటం కానీ చిక్కుకోవటం కానీ అవి లేకుండా జాగ్రత్త కలిగి ఆ వివేకముతో తెలివితో ముందుకి సాగగలడు. ఆ క్రమంలో ఈరోజు వాటికి ఏ విధంగా అయితే బుద్ధి జ్ఞానం లేనిదో క్రైస్తవ జీవితంలో మనము కూడా వాటికి లేనట్లుగా మన ఆత్మీయ స్థితికి తగినట్లుగా లేకుండా లేనివారుగా ఉండకూడదు అనేటువంటి మాట ప్రకారంగా మనలో ఏమీ లేకుండా ఉండకూడదు. ఇప్పుడు ఆ యొక్క గుర్రము కంచరగాడిద లేనివిగా ఉన్నాయి కాబట్టి అవి మాట వినకుండా, లోబడకుండా, జన సంచారములో ఉండకుండా అవి దూరంగా ఉంటాయి. అవి ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ఉండాలో అవి తెలియక జీవిస్తూ నష్టపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి శత్రు దాడి కూడా వాళ్ళు అవి చిక్కుకోవటం జరుగుతూ ఉంటుంది. అయితే మన యొక్క విశ్వాస జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో మనము కూడా మన జీవితంలో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ఏవి ఉండేటట్లుగా చూసుకోవాలి, ఏవి లేకుండా ఉన్నట్లుగా ఉండాలి అనే విషయాన్ని వాక్యంలోకి వచ్చినప్పుడు, వాక్యం యొద్దకు వచ్చి మనం చూసినప్పుడు వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో నిరీక్షణ లేనివారుగా ఉండకూడదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నిరీక్షణ అనేది కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి, మన కార్యాలు జరుగుతున్న విషయాలలో ఆలస్యమైనప్పటికీ కూడా, ఒకవేళ అనుకూలంగా లేనప్పటికీ కూడా క్రైస్తవుడు అనేవాడు, విశ్వాస అనేటువంటి వాడిలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆ యొక్క నిరీక్షణ సిగ్గుపరచక దేవుని వలనే ప్రతి కార్యము నువ్వు చూడగలవు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఒకవేళ నీ విషయంలో ఆయన ఆలస్యము చేశాడంటే ఆలస్యం వెనక ఒక గొప్ప ఆశీర్వాదం నీ కొరకు ఆయన దాచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించేటువంటి వారుగా ఉండాలి. మొదటగా నిరీక్షణ లేనటువంటి వారుగా ఉండకూడదు. రెండవదిగా రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో ఆత్మ లేని వారుగా ఉండకూడదు. దేవుని వలన దేవుడు మనకు ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించినటువంటి సత్యస్వరూపమైనటువంటి పరిశుద్ధ ఆత్మ చేత మనము నింపబడినటువంటి వారంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? మనము ఆత్మీయులము, ఆత్మానుసారంగా మనము నడుచుకున్నటువంటి వారము. చివరి దినాలలో దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నటువంటి వారుగా ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకున్న వారికి జీవంలో ప్రవేశిస్తారు. శరీరానుసారమైనటువంటి వారి మనసు కలిగి నడుచుకున్నవారు నిత్య నాశనానికి నడిపించబడతారు. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలలో
ప్రేమ లేని వారుగా ఉండకూడదు. యేసు ప్రభువారు క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి 2 ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవునివాడు కాడు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మన ప్రేమ కలిగినటువంటి దేవుని కలిగినటువంటి వారుగా ఉంటాం. కనుక ఎప్పుడు కూడా మన జీవితాలలో ప్రేమ లేనటువంటి వారుగా ఉండకూడదు. 4వదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనములో చెప్పబడిన రీతిగా క్రియలు లేనటువంటి వారుగా మనం ఉండకూడదు. మన క్రియలన్నీ కూడా పరిశుద్ధముగాను నీతితో కూడినటువంటి క్రియలుగాను మనం ఉండాలి. క్రియలైనటువంటి విశ్వాసం, క్రియలైనటువంటి నీతి మృతము అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా దేవుని విశ్వసించాం, మారు మనసు పొందాం, లోకంలో నుంచి మా మనసును దేవుని వైపు త్రిప్పుకున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అవి క్రియలతో చూపించేటువంటి వారుగా, అలాంటి క్రియలు కలిగినటువంటి వారుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. కనుక ఎప్పుడు కూడా క్రియలైనటువంటి విశ్వాస జీవితము మృతముతో, శవముతో సమానం. 5వదిగా హెబ్రీ పత్రిక 3:12 ప్రకారంగా విశ్వాసము లేని వారుగా ఉండకూడదు. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. మరి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. భక్తులందరూ కూడా దేవుడు మాట్లాడినప్పుడు, వాక్య ప్రత్యక్షత చేత మాట్లాడినప్పుడు, ప్రభు ఆయా సమయాలలో కలల ద్వారా ప్రభు వారిని వ్యక్తిగతంగా దర్శించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి వాళ్ళు విశ్వాసముతో ముందుకు సాగెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల వీరుల యొక్క పట్టికను మనము చూడగలం. ఆ విధంగా మన జీవితంలో మనము విశ్వాసము లేకుండా మనము భక్తులుగా భక్తి జీవితాన్ని ముందుకు మనము కలిగి జీవించలేం, సాగలేం. 6వదిగా మరి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనములో అక్కడ రాయబడినటువంటి మాట, గురి లేని వారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన జీవితాలలో గురి కలిగినటువంటి వారముగా, గురి ఎద్దుకే నేను పరిగిస్తున్నాను అంటున్నాడు భక్తుడు. కనుక మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగును తుదముట్టించితిని, విశ్వాసకర్త అనేటువంటి యేసు మీద గురి పెట్టాడు కాబట్టి తన జీవితాన్ని పూర్తి చేశాను అని అంటాడు భక్తుడు. మన జీవితంలో కూడా మన గురి యేసయ్య ఉన్నాడని, మనం ఎప్పుడు కూడా మన గురి దేవుని మీద ఉంచాలని మరి వాక్యము హెచ్చరిస్తుంది. కాబట్టి మనం లోకం వైపు, మనుషుల వైపు, ఇతర కార్యక్రమాల వైపు మనసు పెట్టకూడదు, గురి పెట్టుకోకూడదు. అవన్నీ కూడా శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతమని గ్రహించాలి. చివరిగా మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో వారి వలె ఉండకూడదు అని రాయబడింది. అక్కడ 7వ వచనములో యేసు ప్రభువారు ప్రార్థన గురించి ఆయన మరి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు, సమాజ మందిరములో కనిపించాలని, లేంటి విస్తరించి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాళ్ళకై వాళ్ళు ఊహించుకొని, వాళ్ళకై వాళ్ళు మరి కల్పించుకొని, వాళ్ళు కొన్ని ఆచారాలను వారు తీసుకుని వచ్చి దేవుని వాక్యములో కలుపుతూ ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి
అలాగ చేస్తే ఇలాగ చేస్తే అని మరి ప్రజలు ఆ దినాలలో మరి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకయ్యులు కానీ అప్పుడున్నటువంటి నామకార్థమైనటువంటి భక్తి జీవితంలో జీవిస్తున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రభువారు ఈ యొక్క మాటలు చెప్తూ ఉన్నారు. కనుక చెప్తూ పరలోక ప్రార్థనను అక్కడ మరి పరిచయం చేస్తూ జ్ఞాపకం చేస్తూ ప్రభు అక్కడ అంటాడు, మీ రుణస్థులను మీరు క్షమించిన ప్రకారము మీ రుణములు దేవుడు క్షమిస్తాడు. కనుక పైన చెప్పబడినటువంటి చేసేవాళ్ళ ప్రార్థనలు వాళ్ళలో అలాంటి క్షమించటం, సమాధాన పడడం, మరి ప్రేమించటం, ఐక్యత కలిగి ఉండడం, ఏక మనస్సు, ఏక హృదయము, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరము లేదు అన్నట్లుగా వారు చేసేటువంటి ప్రార్థన అనేది వాళ్ళ సొంత ప్రార్థన కాబట్టి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసేటువంటి ప్రార్థన కాబట్టి, ఆ ప్రార్థన వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి, అందులో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఆ ప్రార్థనే కరెక్టు అన్నట్టుగా కొనసాగుతున్నటువంటి వారి జీవితాలలో ప్రభువారు వారికి బుద్ధి కలగటానికి, జ్ఞానం కలగటానికి, వారు తమను తాము సరిచేసుకొని ప్రభు వాక్యక్రమంలోకి వచ్చి ప్రార్థన చేయటానికి, ఆ విధంగా నేర్చుకోవటానికి యేసు ప్రభు వారు మరి ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి బుద్ధి జ్ఞానము లేనిది జంతువులకైనప్పటికీ కూడా మన విశ్వాస జీవితంలో నిరీక్షణ లేనటువంటి వారముగా, ఆత్మ లేనటువంటి వారముగా, ప్రేమ లేనటువంటి వారముగా, క్రియలు లేనటువంటి వారముగా, విశ్వాసం లేనటువంటి వారుగా, గురి అనేది లేనటువంటి వారుగా, మరి ఆ యొక్క మరి నామకార్థమైనటువంటి వారు ప్రవర్తించేటువంటి వారి వాళ్ళే కాకుండా జీవించటానికి ప్రభు మనకి ఈ యొక్క సమయంలో ఆయన మనకిచ్చిన వాక్యాన్ని బట్టి అవి ఆ వారు కళ్యం లేదు కాబట్టి, వారు కళ్యం వాటికి ఉపయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాటికి బుద్ధి జ్ఞానం లేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఈ చెప్పబడినటువంటి 7 మాటలు ఏది లేకపోయినా కూడా ఆ జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయో అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారముగా దేవుని ఎదుట, దేవుని యొక్క ఆత్మ ఎదుట, దేవుని యొక్క వాక్యం ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో వ్యతిరేకతలు, అవిధేయతలు కలిగి తమ జీవితాలను, కుటుంబాలను నాశనము చేసుకోకుండా ప్రభు ఈ యొక్క సమయంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, ఉండవలసినటువంటిది ఏమిటి అనేది ప్రభువే స్వయంగా తెలియచేశాడు. కాబట్టి ఇటు మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ప్రభు ఉంచున్నట్లుగా నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఏకీభవించండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధ నామములో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా సరి చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి, క్రమపరుచుకోవటానికి, క్రమములో ఉండటానికి, తద్వారా మా జీవితాలు ఆయన ఎంతో మేలుకరముగా, దీవెనకరముగా, నీకు ఇష్టమైనటువంటి బిడలుగా ప్రతి విషయంలో కూడా వృద్ధి పరచబడేటువంటి వారముగా, ఫలించేటువంటి క్షేమము కలిగి నీ నామ మహిమ కొరకు, ఘనత కొరకు ఈ లోకంలో వర్ధిల్లటానికి ప్రభువా మీరు ఇచ్చిన మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కూడా దీవెనకరంగా మార్చి వారు తండ్రి సరి చేసుకున్నటువంటి ప్రభా ఆ కృపను అనుగ్రహించి బిడ్డలందరూ కూడా నీతో అంటుగట్టుబడి ఫలించేటువంటి ప్రభా ఆ ఫలభరితమైన జీవితము యేసు క్రీస్తు నామములో అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యున సహవాసం
ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును వాక్యం విని తమ జీవితాలను సరిచేసుకొని మేము జీవిస్తున్న జీవితం సరికాదు అని బుద్ధి జ్ఞానము కలిగి సరిచేసుకోవడానికి ఇష్టపడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కలిగిన యావత్తు కూడా మంచి మేలు శుభములు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.